శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. మకర రాశి వారికి కుజ దృష్టి ఉందండి. అంటే మీ రాశి వారికి కుజ దృష్టి ఉండడం వల్ల అంతా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడరండి. సెకండ్ భావంలో ఉన్న రాహు ధనాన్ని కారకుడు అవుతుంది, ధనం ఇస్తాడు. కాబట్టి గురుడు కూడా దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ రాహు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. కొన్ని స్లో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏదేమైనా శని ప్రభావం చాలా అదృష్టము. రాష్ట్రాధిపతి 3వ భావం ఉండడం వల్ల ధైర్యాన్ని ఉంటుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. అంతేకాకుండా మీ తోబుట్టువులని చెల్లెళ్ళని బాగా కలుస్తారండి మీరు. అలాగే ధైర్యంతో పాటు కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువ అండి. ఏ పని కూడా అసలు చేయరు మీరు, ముందంజలో ఉంటారు. శుభవార్తలు కూడా వారంలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు బాగా కంఫర్టబుల్నెస్ బాగున్నాడండి. శుక్రుడు 4వ భావంలో ఉన్నాడంటే వాహనాల్ని, గృహాల్ని, బంగారు ఆభరణాలని, వస్తువుల్ని మీకు ఇస్తాడు. చదువుని ఎటువంటి ఆటంకాలు కలగకుండా చదివిస్తూ ఉంటాడు ఆయన. చదివిస్తూ ఉంటాడు ఆయన మిమ్మల్ని. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు కాబట్టి సంగీత వాయిద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా బాగున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. 6వ భావంలో రఘుబుధులు వల్ల బాగా స్పందన ఉంటుందండి. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడము, ప్రతిదీ సక్సెస్ అవ్వడము, ప్రతిదీ కూడా. అంటే సపోజ్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడము, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతూ ఉండడము, శత్రువులా వాళ్ళు మిత్రులు అవ్వడము, శత్రు భయం లేకుండా ఆనందంగా ఉండడము. అలాగే రాజకీయ రంగంలో కూడా కొంతమంది 6వ భావంలో ఉంటే పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు కొంతమంది రావడం అవకాశాలు ఉన్నాయి. అది అద్భుతంగా ఉందండి. అది పంచమ స్థానం గురించి చెప్తున్నాను నేను. అది పంచమ స్థానం గురించి. అలాగే 6వ భావంలో గురుడు ఉన్నాడు. మీ రాశి వారికి 6వ భావంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉన్న వలన మంచి చేస్తాడండి, చెడు చేయడు. మేనమామలకు బాగా సక్సెస్ చేస్తాడు. ఇందాక రఘుబుధులు పంచమస్థానం చెప్పాను సారా, ఆ పంచమస్థానం రఘుబుధులు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా ధన సంప్రాప్తి ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది రాజకీయ పదవులు కూడా వస్తాయండి. గురు ప్రభావం వల్ల మీకు సేఫ్గా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు. సప్తమ స్థానంలో గురు కాదండి, చంద్రకుజుల వలన చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. మీకు ఏర్పడడం వలన 2 రోజులు కూడా 6 రోజులు 1st, 2nd తారీఖులో కూడా మీకు మంచి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాద వేడుకలు ఉన్నాయి. కానీ అష్టమ స్థానంలో కేతు మాత్రం చాలా తప్పు. మంచి శుభాలతో ఎట్టి పరిస్థితులు ఇవ్వడండి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ జాగ్రత్త చూసుకోండి. భాగ్యస్థానం కూడా చూసినా కూడా భాగ్యస్థానం కూడా మీకు ఇక్కడ డెవలప్మెంట్స్ కనపట్లేదండి. మీ వ్యాపార అభివృద్ధి ఎక్కడా లేదు, నిల్లుగా ఉంటుంది. పైగా మీరు విదేశాలు వెళ్ళాలని కూడా చదువు రీత్యా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే పరిస్థితులు అంటే విద్య కానీ ఉద్యోగం కానీ అయితే పరిసర పనులు కానీ కష్టపడుతూ ఉంటే తప్ప లేట్ అయిపోతూ ఉంటాయి. కానీ వ్యాపారం మటుకు అభివృద్ధికరంగా ఉంటుందండి మీ వ్యాపారం. ఎందుకంటే 9th హౌస్కి, అంటే యాక్చువల్గా మీ 9th హౌస్లో బాగుండకపోయినా వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కానీ గురుడు దశమస్థానం చూస్తాడు. దశమస్థానం గురుడు చూడడం వల్ల మీకు ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి CA, CMA, ఆడిటర్స్ గాను బాగా రాణిస్తారు. అలాగే బ్యాంకింగ్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ రంగ వ్యాపారంలో ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫుడ్ అయినా సరే, వస్త్ర వ్యాపారులకి, బంగారం, ఇలా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. ఏదైనా 12వ భావాలు కూడా గురుడు చూడడం వల్ల చక్కగా మీకు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, మంచి వాటికి శుభకార్యాలు ఇచ్చే ధనం ఖర్చు చేయడం జరుగుతుంది. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానిటరీ పొజిషన్ ఉండిపోవడం వల్ల అంత అద్భుతం ఏం కాదండి. అందుకనే మీరు కాళహస్తిలో అమ్మవారు పూజ చేయించుకోవడం వల్ల, అంటే అమ్మవారు రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల, అలాగే మన ఊళ్ళో అమ్మవారికి పూజ చేసుకోవడము, తర్వాత కొంతమందికి ఏమో చండీ హోమాలు చేయించుకుంటుంటారు. అవి కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. వినాయకుడికి పూజ చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అల్టిమేట్గా చేయవలసింది ఏంటంటే శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ.
12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖం మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడ. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖం మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడ. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.